హాయ్ గైస్ రివ్యూ ఆఫ్ ది ప్రాసిక్యూటర్. ఈ మూవీ 1 అవర్ 57 మినిట్స్‌తో ఓటీటీ ప్లేలో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ 2024లో చైనీస్‌లో రిలీజ్ అయ్యి ఇప్పుడు మన తెలుగులో డబ్ చేశారు. ఇంకా ఈ మూవీ బేసిక్ స్టోరీ ఏంటంటే ఒక అబ్బాయి అన్యాయంగా డ్రగ్స్ కేసులో చిక్కుపోతాడు. కలెక్టర్ అయిన మన హీరో ఆ కేసుని టేకప్ చేస్తాడు. అప్పుడు మన హీరో ఏం చేశాడు? ఆ కేసు గెలిచాడా లేదా అని మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే మీకు ఫస్ట్ 1 అవర్ చాలా బాగుంటుంది గైస్. మంచి మంచి ఫైట్ సీన్స్‌తో చాలా బాగుంటుందన్నమాట. సెకండ్ హాఫ్‌లో క్లైమాక్స్ అయితే బాగుంటుంది. అండ్ ఇంక ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ గైస్ చూడొచ్చు. అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు. నార్మల్‌గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే కోర్ట్ డ్రామా. కాకపోతే కోర్ట్ డ్రామాని తీసివేసి యాక్షన్ మూవీ అని పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఈ మూవీలో కోర్ట్ సీన్స్ కన్నా యాక్షన్ సీన్సే చాలా బాగుంటాయన్నమాట. మీరు మూవీ ఓపెన్ చేయంగానే స్టార్టింగే ఒక మంచి ఫైట్ ఉంటుంది. దాంట్లో అయితే స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. అసలు నాకు ఈ మూవీలో కోర్ట్ సీన్స్ పెట్టడమే వేస్ట్ అనిపించిందనమాట. ఎందుకంటే మనకసలకి అర్థం కావు. చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటాయి ఆ వర్డ్స్ కూడా. ఎందుకంటే వాళ్ళు ప్యూర్ తెలుగు మాట్లాడతారు. అందువల్ల మనకి చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. అందువల్ల ఆ సీన్‌లో ఉన్న డెప్త్‌ని వీళ్ళు కన్వే చేయలేకపోతారు. డబ్బింగ్ నార్మల్ తెలుగు లాంగ్వేజ్‌లో చెప్పుంటే చాలా బాగుండేది. అండ్ మూవీలో ఒక పెద్ద బిల్డింగ్ మీద ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ చాలా బాగుంటుంది గైస్. అండ్ ఆ ఫైట్‌లో నాకు ఒక చిన్న కన్ఫ్యూజన్ కూడా ఉంది. అండ్ మూవీలో క్లైమాక్స్ ఫైట్ అయితే చాలా బాగుంటుంది. ఆ ఫైట్‌లో మాత్రం మనకి డెప్త్ అయితే బాగా కన్వే చేశారనమాట. హీరో వాడిని కొడతా ఉంటే మనం వాడిని కొట్టిన ఫీల్ వస్తుంది. క్లైమాక్స్ ఫైట్ అయితే చాలా బాగుంది. థంబ్‌నెయిల్ ఫోటో మీరు చూసుంటే ఆ ఫోటో అయితే క్లైమాక్స్ ఫైట్‌లోదే. ఇంకా ఈ మూవీలో స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ పర్లేదు బానే ఉన్నాయి. అండ్ మూవీలో కోర్ట్ సీన్స్ జరిగేటప్పుడు లాయర్ అండ్ జడ్జ్ వాళ్ళందరూ హెడ్ మీద ఏదో పెట్టుకోనున్నారు. అదేంటో నాకు అర్థం కాలేదు. లైక్ చైనీస్‌లో అదొక రూల్ అనుకుంటా. అది పెట్టుకున్న తర్వాత వాళ్ళని చూస్తుంటే కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. అది పెట్టుకుంది హీరోనా కాదా? లేకపోతే వేరే వాళ్ళా అనేసి. అయితేనేం పర్లేదు బానే ఉందనమాట. ఇంకా మూవీలో ఎమోషన్ కూడా ట్రై చేశారు. బట్ వర్కౌట్ అవ్వలేదు. సో, ఓవరాల్‌గా మూవీ ఎలా ఉందంటే నాకైతే పర్లేదనిపించింది గైస్. ఫైట్ సీన్స్ కోసం మూవీ చూసేయొచ్చు. సో, ఓవరాల్‌గా నా రేటింగ్ వచ్చేసి 2.5 ఔట్ ఆఫ్ 5.